కర్నూలు జిల్లా దేవనకొండ పశుసంవర్ధక శాఖలో గత సంవత్సరం నవంబర్ నెలలో జారీ చేసిన పశుసంవర్ధక సహాయకుల కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న రవి, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి భాస్కర్, పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల అభ్యర్థులు గులాం మెహబూబ్ బాషా, కురువ బాలయ్యలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రమైన దేవనకొండ నందు పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శికి మెమోరాండం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ 20వ తారీఖున పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈఎస్ఎస్ సర్టిఫికేట్లు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో తీసుకుని ఎగ్జామ్ రాసినారని తేలినది. మరియు వాటిపైన మన ప్రభుత్వం సమగ్రంగా సంపూర్ణంగా నిఘవేసి పై అధికారులు వాటిపైన నకిలీ సర్టిఫికేట్లమైన దృష్టి ఉంచి వాటిని పరిశీలన చేసి జినేన్ సర్టిఫికేట్లు కలిగిన వ్యక్తులకు మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని, ఇలా నకిలీ సర్టిఫికేట్లు వాళ్ళని ఏరివేసి నకిలీ సర్టిఫికేట్లు అనర్హులను గడ్డగా తీసేసి